1948 సెప్టెంబర్ 17 దేశ స్వతంత్ర్యానంతరం మరో 13 మాసాల నిరీక్షణ తరువాత శతాబ్దాల నిజాం నిరంకుశ దాస్య శృంఖలాలను తెంచుకుని తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. రేపటి గురించిన కోటి రత్నాల వీణను శృతి చేసుకుంటూ అందమైన భవిష్యత్తు దిశగా అడుగులు వేయడం ప్రారంభించిన తెలంగాణ ఆ తర్వాత 8 ఏళ్ల పాటు ప్రత్యేక రాష్ట్రంగా మిగులు నిధులతో సకల వసతులు వనరులతో శోభిల్లింది. 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి విడిబడి కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచి నిధులు వనరుల కొరతతో కునారిల్లుతూ తెలంగాణతో కలవడానికి తహతహలాడిపోయింది. నాడు ఆంధ్ర నాయకులిచ్చిన విశాలాంధ్ర నినాదంలో సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష ఉందని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అప్పుడే హెచ్చరించారు. అందుకే తరతరాల పీడనలో మగ్గిపోయిన తెలంగాణ ప్రజలు మరోసారి తమ జీవితాలను, స్వేచ్ఛను, వనరులను ఎవరికో దారదత్తం చేయడానికి ఇష్టపడలేదు. ఆంధ్రలో కలిస్తే దోపిడీకి గురవుతామని తెలంగాణ ప్రజలు వ్యక్తం చేసిన భయాందోళనతో ఏకీభవించిన మొదటి ఎస్ఆర్సీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలని సిఫారసు చేసింది. అయినా రాజకీయ మాయోపాయాలతో, పైరవ్యులతో ప్రజల అభీష్టానికి విరుద్ధంగా తెలంగాణను ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ను 1956 నవంబర్ 1న ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షిస్తామని, న్యాయంగా వ్యవహరిస్తామని పెద్ద మనుషుల ఒప్పందంలో హామీలు కురిపించారు. కాని ఏం జరిగింది? 5 దశాబ్దాలలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. సరికదా? వనరులు, వసతులు, సంపద, అధికారం అన్నీ ఆంధ్ర పాలకులు హస్తగతం చేసుకోగా తెలంగాణ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కూడా అశాంతి, ఆత్మహత్యలు, ఆకలి చావులు, అంతులేని బాధల్లో కాగిపోతోంది. అదిగదిగో తెలంగాణ ఆకలని ఏడుస్తుంది, అదిగదిగో తెలంగాణ ఆకలని ఏడుస్తుంది, అదిగదిగో తెలంగాణ ఆకలని ఏడుస్తుంది, అదిగదిగో తెలంగాణ ఆకలని. దేశంలోని 2 మహానదులు కృష్ణ, గోదావరి తెలంగాణ నుంచే ప్రవహిస్తున్నాయి. ఈ నదీ జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి హైదరాబాద్ ప్రభుత్వం తన 8 ఏళ్ల పాలనలో అద్భుతమైన ప్రణాళికలు రూపొందించింది. ఈ నదులపై తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే కనీసం మరో 70 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని నాడు అందరూ కలలు కన్నారు. కాని 2 రాష్ట్రాల విలీనంతో తెలంగాణ తలరాత మారిపోయింది. కలలన్నీ కల్లలయ్యాయి, ఆశలన్నీ అవిరయ్యాయి. విలీనానికి ముందు తలపెట్టిన ప్రాజెక్టులన్నింటికీ పాతరేశారు. విలీనం నాడు కొత్తగా హామీ ఇచ్చిన ప్రాజెక్టులు కొన్ని ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కొన్ని ప్రారంభమైనా ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు. 50 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు తమ నీళ్లు తమకు వస్తాయేమోనని మౌనంగా వేచి చూశారు తప్ప తమ భూములు, నీళ్లు, ప్రాజెక్టులు అన్నింటినీ పొరుగువారు హరిస్తున్నారని గమనించలేకపోయారు. తెలంగాణలో కాలువలు, చెరువుల ద్వారా సేద్యమయ్యే భూమి విస్తీర్ణం 1956 నాటికి నేటికి సగానికి సగం తగ్గిపోయింది. కాలువలు, చెరువుల ద్వారా నాడు 20 లక్షల ఎకరాల భూమి సాగు కాగా నేడు కేవలం 12 లక్షల ఎకరాల భూమి సాగవుతోంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ బాగుపడిందా, బతికి చెడిందా? కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ కనీస వాటా 550 టీఎంసీలు. కాని భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, సొరంగం ద్వారా శ్రీశైలం ఎడమ కాలువ, నాగార్జునసాగర్ టేలెంట్ ప్రాజెక్టులను దశాబ్దాలుగా పెండింగ్లో పెట్టడంతో రాష్ట్రం ఉపయోగించుకుంటున్న 900 టీఎంసీలలో తెలంగాణకు 100 టీఎంసీల నీరు మాత్రమే దక్కుతోంది. అంటే దాదాపు 800 టీఎంసీల నీటిని ఆంధ్ర ప్రాంతం వినియోగించుకుంటోంది. ఆధునిక భారత దేవాలయాలుగా భావించబడ్డ
శ్రీశైలం, నాగార్జునసాగర్లు సైతం తెలంగాణ ప్రజల పాలిట వివక్షా చిహ్నాలుగా పరిణమించాయి. నాగార్జునసాగరాన్ని తొలుత నిర్ణయించిన విధంగా ఇప్పుడున్న స్థలానికి ఎగువన 19 కిలోమీటర్ల దూరంలో ఏలేశ్వరం వద్ద నిర్మించి ఉంటే తెలంగాణ సస్యశ్యామలమయ్యేది. కాని ప్రాజెక్టు స్థలాన్ని కిందికి తరలించి తెలంగాణ నోట మట్టి కొట్టారు. చూడు తెలంగాణ సుఖనీళ్ళు లేనిరా, నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణా. చూడు తెలంగాణ సుఖనీళ్ళు లేనిరానా, నా గోడు దక్షిణ గంగగా ఖ్యాతిగాంచిన గోదావరి తెలంగాణ ప్రాంతం మీదుగా 600 మైళ్లు గలగలమని పారుతుంది. అయినా ఇంత పెద్ద నదిపై తెలంగాణలో ఇప్పటికి నిర్మించింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఒక్కటే. అంతేకాదు, 40 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికీ తొలిదశనే పూర్తి చేసుకోలేదు. నిజాం హయాంలో తలపెట్టిన ఇచ్చంపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టు అసలు ఎప్పటికైనా వస్తుందో రాదో తెలీదు. ఎల్లంపల్లి, ఏవాదుల, దుమ్ముగూడెం, లెండి, గుత్ప, అలీసాగర్, ప్రాణహిత, లోయర్ పెన్గంగల పరిస్థితి దాదాపు ఇదే. ఇది దాగా పద్దదరువు మాకేది బ్రతుకు తెరువు, ఇది దాగా పద్దదరువు మాకేది బ్రతుకు తెరువు. హరినాదాలుగావు దేశ పునాదులే కదలాలా, సుడు తెలంగాణ సుఖనీళ్ళు లేనిరానా, నా గోడు తెలంగాణ బ్రతుకు పడైన వీణ, నా గోడు తెలంగాణ బ్రతుకు పడైన వీణ. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని పచావర్ ట్రిబ్యునల్ చేసిన హెచ్చరికలు పనిచేయలేదు. తెలంగాణ రైతులు దశాబ్దాలుగా అసహాయంగా ఆవేదనగా వేచి చూస్తూ ఉంటే 90% గోదావరి జలాలు వారి కళ్ల ముందే ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులను పునరుద్ధరిస్తామని, కొత్త వాటిని ప్రారంభిస్తామని ఏటేటా ప్రభుత్వం హామీలు కురిపిస్తున్న దశాబ్దాలుగా లక్షలాది ఎకరాల తెలంగాణ బీళ్లు నీళ్లు లేక నోళ్లు తెరుచుకుంటున్నాయి. చూడు తెలంగాణ సుఖనీళ్ళు లేనిరానా, నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణ. సమైక్యాంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతులు తమ నీటినే కాదు, తమ భూములను, జీవనాధారాన్ని కోల్పోయారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా. కృష్ణానది తన ఉపనదులైన భీమా, తుంగభద్రలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించేది ఈ జిల్లాలోనే అయినా కరువు కాటకాలు ఇక్కడ శాశ్వతంగా తిష్టవేశాయి. ఆకలి, పేదరికం, నిరుద్యోగం జిల్లాను శ్మశానంగా మార్చివేస్తుంది. జిల్లాలో 3/2 పశు సంపద ఇప్పటికే కబేలాలకు తరలిపోయింది. 50 మంది బతికేదా? ఏం చేస్తారు? బాగా వెళ్ళిపోయింది, ఏం చేస్తారు? ఆ బోరు వెళ్ళిపోయింది, కూలినాలు చేసుకోబడుతున్నారు. రైతులిప్పుడు భూమి లేని నిరుపేద కూలీలుగా మారారు. ఏటా దాదాపు 14 లక్షల మంది జిల్లా ప్రజలు పొట్ట చేత పట్టుకుని వలసపోతున్నారు. ఇళ్ల వద్ద ఆదరించేవారు, ఆదుకునేవారు లేక కొందరు వృద్ధులు ఆకలి చావులకు గురవుతున్నారు. శతాబ్దాలుగా చెరువులు, కుంటలే తెలంగాణ జీవధారలు. ఒకప్పుడు తెలంగాణ గడ్డపై 1,50,000 చెరువులు, కుంటలు ఉండేవి. ఎక్కడికక్కడ గొలుసు చెరువులు ఉండేవి. ఒక చెరువు నిండి పొర్లితే ఆ గొలుసులోని చెరువులన్నీ పొంగి పొర్లేవి. కాని ఇది నిన్నటి చరిత్ర. ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకుని చేసిన నిర్వాకం వల్ల తెలంగాణలో ఈ నీటి వనరుల కింద సాగు చేసే భూమి 1/4 పడిపోయింది. చెరువులు, కాలువలు లేకపోవడంతో తెలంగాణ రైతాంగం
తప్పనిసరి పరిస్థితుల్లో భూగర్భ జలాల్ని ఉపయోగించుకోవలసి వచ్చింది. భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడ్డం వల్ల ఇప్పుడు 700 అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు లభించని దురవస్థ తలెత్తింది. ప్రభుత్వం ప్రజాధనంతో ప్రాజెక్టులు, లిఫ్టులు నిర్వహిస్తూ ఆంధ్ర రైతులకు ఉచితంగా సాగునీరందిస్తుంటే తెలంగాణ రైతులు బోర్లపైన, పంపు సెట్లపైన తమ నెత్తురోడ్చి సంపాదించిన 20,000 కోట్ల రూపాయలు ధారపోశారు. ముషంపల్లి నల్గొండ జిల్లాలోని ఒక కుగ్రామమిది. ఇక్కడి జనాభా కంటే ఈ గ్రామంలో వేసిన బోరుబావుల సంఖ్యే ఎక్కువ. ఈ ఒక్క గ్రామంలోనే 6,000 బోరుబావులు తవ్వారు. ఐరా రామ్రెడ్డి ఈ రైతు ఒక్కడే 56 బోర్లు వేశాడు. అందులో 49 బావుల్లో చుక్క నీరు పడలేదు. ఆ బోర్లు వేయటం ఒక రకంగా బాధ అనిపిస్తూనే ఉంది. వేయటం దండగా అని అనిపిస్తుంది. అయినా లోపల ఎక్కడనో కొంత ఆశ, యాన్నో ఒక ఆడ ఎన్నన్నా ఇంకో కాస్తిని పడతాయో అన్నట్టుగా. ఆశ నిరాశల సందిగ్ధం రైతులను బోరుబావుల వెంట పరిగెత్తిస్తోంది. ఈ పరుగు చాలా మంది రైతులను అప్పుల ఊబిలో దింపుతోంది. చివరకు ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది. మరెందరో రైతులు దిగాలుగా, భయంగా వచ్చే మంచి కాలం కోసం ఎదురుచూస్తున్నారు. మరోసారి కాలం కలిసి రాకపోతే వీరిలో ఇంకెందరూ మృత్యువును ఆశ్రయిస్తారు. ఈ గొంతులకు తాళ్ళు వేసుకొని ఉరి పెట్టుకొని సత్య కాలం వచ్చింది సారు. బతకలేము. మా తల్లిని మట్టి బంగారం, మా తల్లిని మట్టి బంగారం, అది మానవాళికి నుదుట సింధూరం. తెలంగాణ ప్రజల విషాద గాథ ఇంతటితో ముగిసిపోలేదు. భూమి పొరల్లో పేరుకుపోయిన ఫ్లోరైడ్ విషం తాగునీటిలో కలిసిపోయి ఇక్కడి ప్రజల జవజీవాలను పీల్చి పిప్పి చేస్తోంది. తాగునీటి కోసం చేతి పంపులపై ఆధారపడుతున్న 2 లక్షల మంది ప్రజలు, ప్రధానంగా పిల్లలు, యువకులు ఈ భయంకర వ్యాధి బారిన పడ్డారు. బోర్ల నీళ్లు తాగిన కానించి మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు 40 ఏళ్ళు అయితే వాళ్ళకే వయసు మీరిపోయినట్టుగా అయిపోతున్నారండి ఈ నీళ్ల వలన. జలరాశులతో అలరారే నాగార్జున సాగరం ఉన్నది నల్గొండ జిల్లాలోనే అయినా గుక్కెడు మంచినీరు దొరకడం ఫ్లోరోసిస్ బాధితులకు సుదూర స్వప్నమే అయింది. తెలంగాణ ప్రజలు మోసపోవడం, తమ అవకాశాలను నష్టపోవడం ఒక్క నదీ జలాలకే పరిమితం కాదు. అడుగడుగునా ఇదే అనుభవం ఎదురైంది. మన విద్యా ఉద్యోగ అవకాశాలు మనకు దక్కలేదు. మన జీవితాలను, రాష్ట్రాన్ని మనం పునర్నిర్మించుకునే మహోజ్వల అవకాశాన్ని మనకు దక్కనివ్వలేదు. సచివాలయం నుంచి హైకోర్టు దాకా ఎక్కడా తెలంగాణ యువకులకు రావాల్సిన న్యాయమైన వాటా ఉద్యోగాలు రావడం లేదు. తెలంగాణ వాసులు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో కేవలం 8% మంది కాగా, స్వయంగా న్యాయపీఠం నుంచి తీర్పులు చెప్పే హైకోర్టులో 20% మంది మాత్రమే. ఎక్కడా ఎవరికీ తీసిపోని తెలంగాణ న్యాయవాదులకు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా అడ్వకేట్ జనరల్గా పనిచేసే అవకాశం దక్కలేదు. అంతెందుకు, నిన్నగాక మొన్న నియమించిన 86 మంది మెజిస్టీరియల్ ఉద్యోగుల్లో తెలంగాణ వాసులు 7 మాత్రమే. తెలంగాణకు నిరాఘాటంగా జరుగుతున్న అన్యాయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? తెలంగాణ ప్రజలు ఎప్పుడూ నష్టపోతూనే వచ్చారు. నిజాం తన పరిపాలనలో జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి తెలంగాణలో ఉద్యోగావకాశాలు తెలంగాణ వారికి దక్కే విధంగా ముల్కీ నిబంధనల్ని ప్రవేశపెట్టారు. సమైక్యాంధ్రలో మరోసారి అన్యాయం జరగకూడదన్న భయంతోనే ముల్కీ నిబంధనల్ని కొనసాగించాలని ముందుగానే షరతు విధించడం జరిగింది.
అయినా ఆంధ్ర నుంచి తెలంగాణకు వలసలు ఆగలేదు. ప్రభుత్వేతర రంగాల్లో ఉద్యోగావకాశాలను గద్దల్లా తన్నుకుపోవడమూ నిలువలేదు. ఇలా నిరంతర వివక్ష నిరాదరణతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. 400 మందికి పైగా తెలంగాణ ముద్దుబిడ్డలు ఆ ఉద్యమంలో అసువులు బాశారు. ఈ ఉద్యమాన్ని నీరుకార్చడానికి మరోసారి కొత్త ఫార్ములాలు రూపొందించారు. కొత్త ఒప్పందాలు చేశారు, ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాల్లో చేరిన 82,000 మంది ఆంధ్రులను వారి ప్రాంతాలకు తిప్పిపంపడానికి 1969లోనూ తిరిగి 1985లోనూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వుల్లో ఏ ఒక్కటి అమలు కాలేదు. పైగా ఎప్పటిలాగే యథేచ్ఛగా ముల్కీ నిబంధనలకు తూట్లు పొడిచే ప్రయత్నాలు కొనసాగాయి. సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత సుప్రీంకోర్టు 1973లో తెలంగాణలో ముల్కీ నిబంధనల అమలును సమర్థిస్తూ వాటిని కొనసాగించాలని తీర్పు చెప్పింది. కాని ఆంధ్ర రాజకీయ వర్గాలు ఈ తీర్పుపై ఆగ్రహించి తెలంగాణకిచ్చిన అన్ని రకాల రక్షణాత్మక నిబంధనల్ని రద్దు చేయాలని కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభించాయి. తెలంగాణ వనరులు అవకాశాలను స్వేచ్ఛగా కొల్లగొట్టే అవకాశం కొనసాగించకపోతే సమైక్యాంధ్రలో కొనసాగబోమని బెదిరించాయి. మరోసారి ఈ ఒత్తిళ్లకు తలొగ్గిన నాటి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుతో సహా అన్ని రకాల రక్షణల్ని రద్దు చేసింది. కోస్తా రాజకీయ పెత్తందారుల వివక్షా విధానాలు తెలంగాణను బలిపీఠం ఎక్కించాయి. తెలంగాణ ప్రజల హక్కులను ప్రయోజనాలను ఈ గడ్డపైన ఉన్న ఏ చట్టాలు వ్యవస్థలు కాపాడలేకపోయాయి. ఈ అన్యాయపు బంధం నుంచి విడివడి మన బతుకును మనం నిర్మించుకోగల స్వేచ్ఛాయుత తెలంగాణను సాధించుకోవడం ఒక్కటే మనకు మిగిలిన ప్రత్యామ్నాయం. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది విశ్వవిద్యాలయమే కాదు, ఉద్యమాల నిలయం కూడా. పలు జాతీయ ప్రాంతీయ ఉద్యమాలు పురుడు పోసుకున్నది ఇక్కడే. ఉమ్మడి రాష్ట్రంలో తమకు ఉపాధి అవకాశాలు ఎండమావేయని తేలిపోవడంతో 1969లో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర నినాదాన్నిచ్చింది ఇక్కడి విద్యార్థులు మరియు అధ్యాపకులే. 1985లో విడుదలైన 610 జీవోను వెలుగులోకి తేవడంలో ఇక్కడి విద్యార్థులు అధ్యాపకులు పోషించిన పాత్ర చిరస్మరణీయమైనది. 1999 నుండి ఉస్మానియా యూనివర్సిటీ బాటనే కాకతీయ విశ్వవిద్యాలయం కూడా అనుసరించడంతో తెలంగాణ రాష్ట్ర నినాదం ఊపందుకుంది. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష ఎప్పుడూ చల్లారిపోలేదు. ఇక్కడి ప్రజలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక అవకాశాన్ని దక్కకుండా చేయడమే కాదు, తెలంగాణ భాష, యాస, సంస్కృతి, మనుగడపై దాడి చేయడం నిత్య కృత్యాలయ్యాయి. కొందరు ఈ అవమానాలను, కష్టనష్టాలను మౌనంగా భరిస్తూ వస్తే, ఇంకొందరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పునరుద్ధరణ కోసం అవిశ్రాంతంగా పోరాడుతూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ 1997లో కాకినాడ సదస్సులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తీర్మానించింది. వామపక్షాలు తెలంగాణ వెనుకబాటుతనాన్ని అంగీకరిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు డిమాండ్ చేయడంలో పోటీ పడుతూ వచ్చాయి. కాంగ్రెస్ సైతం 2000 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణకు పిలుపునిచ్చింది. ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలంతా సోనియా గాంధీని, నాటి రాష్ట్రపతిని కలిసి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు చొరవ తీసుకోవలసిందిగా కోరారు. నిధులు, నదులు, వనరులతో అలరారుతున్న ఈ ప్రాంత ప్రజలు కనీ విని ఎరుగని బాధల గాథలు అనుభవిస్తూనే ఉన్నారు. న్యాయం వారిని హేళన చేస్తూనే వచ్చింది. వ్యవసాయం దారుణంగా దెబ్బతింది.
కేవలం గత కొద్ది మాసాల వ్యవధిలోనే 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలు, సాగునీటి సమస్య, వ్యవసాయ పెట్టుబడులు విపరీతంగా పెరగడం, గ్రామీణ పరపతి వ్యవస్థ కుప్పకూలిపోవడం వంటి కారణాల వల్ల తెలంగాణ రైతులు చేతిపనివారు దిక్కులేని పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తున్నారు. గత 5 దశాబ్దాలలో వేలాది మంది తెలంగాణ రైతు బిడ్డలు లేక బతకలేక ప్రాణాలు తీసుకున్నారు. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రైతాంగానికి విద్యుత్ ఛార్జీలను పెంచుతూ 2000 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశనిపాతమైంది. ఇది తెలంగాణ రైతులకు కోలుకోలేని దెబ్బ. రాష్ట్రంలోని మొత్తం 24 లక్షల విద్యుత్ పంపు సెట్లలో 17 లక్షలు తెలంగాణలోనే ఉన్నాయి. నిరసన గళాలు విప్పి వీధుల్లోకి వచ్చిన రైతులపై ప్రభుత్వం తూటాల వర్షం కురిపించింది. హైదరాబాద్ బషీర్బాగ్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో రైతులు కన్నుమూశారు. గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే ఈ దేశములోన మడుగులన్నీ అడుగంటి పోయినవి, బావులు సాగుకు దగ్గరయ్యినవి, వాగులు వంకలు ఎండిపోయినవి, సాకలి పొయ్యిలు కూలిపోయినవి, పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో సిరులున్నా దొరలది, మరి పేద రైతుల బావులెండిపాయే నా పల్లెల్లోన. ఆంధ్రతో తెలంగాణ విలీనం తెంపుకోలేని శాశ్వత బంధం కాదు. ఇది వైవాహిక సంబంధం వంటిదని, ఇష్టం లేకపోతే ఎప్పుడైనా విడిపోవచ్చునని నాటి ప్రధాని నెహ్రూ అప్పుడే చెప్పారు. సౌహార్ద్ర సహజీవనం సాధ్యం కాని పరిస్థితుల్లో విడిగా ఉండిపోవడమే మంచిదని ఫజల్ అలీ కమిషన్ అప్పుడే స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ స్వరాష్ట్రాన్నే కోరుకున్నారు. 1971 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ వాదులు ఘన విజయం సాధించిన అప్పటి ప్రభుత్వాలు ప్రజా తీర్పును గౌరవించలేదు. 2004లో జరిగిన శాసనసభ లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ల కూటమికి బ్రహ్మాండమైన విజయాలు కట్టబెట్టి ప్రత్యేక రాష్ట్ర నినాదానికి తమ మద్దతును పునరుద్ఘాటించారు. వాస్తవానికి తాము రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పలువురు జాతీయ నాయకుల మద్దతు వల్ల తెలంగాణ సమస్యకు ఇవాళ జాతీయ స్థాయిలో మునుపెన్నడూ లేని నైతిక బలం చేకూరింది. సమైక్యవాదులను ఓడించి ఆంధ్ర ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచారు. It was started about 50 years back. Fazal Commission has given the recommendation to have a separate Telangana. Why? The reason is regional imbalance, the cultural heritage, the historic background of Telangana, which was the main consideration for the Commission to give its recommendation to have a separate Telangana. क्योंकि बहुत पहले ही ये तेलंगाना अलग था, इसको जबरदस्ती आंध्र के साथ मिलाया गया और अत्याचार हुआ आपके साथ. ये तो एकदम इतिहास बता रहा है. बिहार से अलग हो गया झारखंड, आज उत्तर प्रदेश से उत्तरांचल अलग हो. I got the opportunity to visit many villages, and I have seen that this was not the movement of some political leaders. It was a people's movement. ऐसे तो तेलंगाना का आंदोलन 50 साल से चल रहा है. यहाँ के नौजवानों ने बहुत कुर्बानी दी है, लेकिन नए दौर में ये आंदोलन 1.5 साल पहले वारंगल से चला था और उस समय मैंने कहा था अगर जनता चाहती है तो कोई माई का लाल तेलंगाना बनने को रोक नहीं सकता. अगर आपको अपने ऊपर विश्वास है तो हम सब लोग आपके विश्वास के पीछे पीछे चलेंगे. That separate Telangana will be the only answer, because people's
mandate is here and they are for Telangana. Nothing on earth can stop this. No one can stop formation of Telangana state. No one can stop in the earth. Our party PMK wholeheartedly support the formation of Telangana state. मैं हैदराबाद में आया हूँ स्वतंत्र तेलंगाना राज बनाने के लिए। तेलंगाना में जो इनकलाब पैदा किया, मुस्लिम लीग भी आपके साथ है। मुझे तेलंगाना के जज्बात का एहसास है। मैं जानती हूँ कि यहाँ जितनी तरक्की होनी चाहिए थी वो नहीं हुई। रोजगार के जितने मौके मिलने चाहिए थे नहीं मिले। मैं आपके जज्बातों की कदर करती हूँ। अगर इस प्रदेश में और केंद्र में हमारी सरकार बनी तो हम आपकी उम्मीदों पूरी करने की हर कोशिश करेंगे। భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇవ్వడం, అత్యున్నత స్థానాల్లో ఉన్నవారి హామీలు, వాగ్దానాలు త్వరలోనే న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. తమ చిరకాల స్వప్నం సాకారం చేసుకోవడం కోసం తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. The government will consider the demand for the formation of Telangana state at an appropriate time for due consultation. The common minimum program already spells out under this what we need to do in this regard. We need to consult all concerned, offer proper consultation. I think we are committed to the establishment of a state of Telangana. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కేవలం భూమి కోసం జరుగుతున్న పోరాటం కాదు. అంతకంటే తీవ్రమైన సామాజిక ఆర్థిక అసమానతల పరిష్కారం కోసం, రాజకీయ నైరాశ్యం నుండి విముక్తి కోసం, అన్నింటినీ మించి ఇక్కడి ప్రజల మనుగడను కాపాడుకోవడం కోసం సాగుతున్న సంఘర్షణ. తరతరాల దోపిడీని మౌనంగా భరించిన తెలంగాణ ప్రజలు తమ సంపదను, తమ అధికారాన్ని తామే సద్వినియోగం చేసుకోగల స్వరాష్ట్రం కోసం కదం కదం కలిపి ముందుకు సాగుతున్నారు. వారి భయాలు, ఆశలు రెండూ నిజం. ఎన్నోసార్లు దగాకు, మరెన్నో మార్లు మోసానికి గురైన వారి హృదయం ఛిద్రమై భగ్గున మండుతోంది. మరోసారి వారి ఆశల్ని వమ్ము చేస్తే అగ్నిపర్వత బద్దలయ్యే వారి ఆగ్రహానికి అడ్డుకట్టలు వేయడం అంత సులభం కాదు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనవు, తరతరాల చరిత గల తల్లి నీరాజనవు. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. జానపద జన జీవన జవలీలు జాలువార జాతిని జాగృత పరిసే గీతాల జన జాతర. జనపద జన జీవన జవలీలు జాలువార జాతిని జాగృత పరిసే గీతాల జన జాతర. వేల కొలదిగా వీరులు నిలబొరిగిపోతేనేమి, వేల కొలదిగా వీరులు నిలబొరిగిపోతేనేమి. తరుగనిది నీ త్యాగం, మరువనిది శమయాగం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా, పచ్చని మాగానాల పసిడి సిరులు కురువంగా. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా, పచ్చని మాగానాల పసిడి సిరులు కురువంగా. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాల, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాల. ప్రత్యేక రాష్ట్రాల ప్రజల కలలు వండాల. జై తెలంగాణ.
జై జై తెలంగాణ.